wonderful privilege to come and meet you all. ఈ రీతిగా వచ్చి మిమ్మల్ని అందరిని కలుసుకోవడం ఎంత గొప్ప భాగ్యంగా భావిస్తున్నామండి. When there is no peace and there is violence everywhere, what a privilege it is to call upon a living God who can control everything. నెమ్మది లేని ఆందోళనకరమైనటువంటి వాతావరణముల మధ్యన ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ప్రార్థించుట ఎంత గొప్ప భాగ్యంగా మనకి ఇవ్వబడిందండి. When you look at the confused world and turmoil, you need not worry because God is in control. ఈ గలిబిలి ఆందోళనకరమైనటువంటి లోకాన్ని చూసినప్పుడు నువ్వేమాత్రం చింతించనక్కర్లేదు, ఎందుకంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు మనకు. Governments like Greece are not able to pay their own workers for more than 1 year. ఒక సంవత్సరం కాలంగా తమ పనివారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు గ్రీకు దేశం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గ్రీకు దేశం లాంటి దేశాలు, Many nations are in financial trouble. అనేక దేశాలు ఆర్థిక వనరులు లేక ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. Many families are falling apart because of financial ఆర్థిక problems. సమస్యలను బట్టి, చిక్కులను బట్టి అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. There are many individuals who are in debt and can never pay back that debt. అనేకులు వ్యక్తిగతంగా అనేక అప్పుల్లో కూరుకుపోయి వాటిని చెల్లించలేని స్థితిలో ఉంటున్నారు. There are many state governments who have borrowed so much of debt, even to pay interest they are finding hard. అనేక రాష్ట్ర ప్రభుత్వాలను మనం చూసినట్లయితే వారు అనేక అప్పులు చేసి కనీసం వాటి వడ్డీని కూడా కట్టలేని స్థితిలో బాధపడుతూ శ్రమ పడుతున్నారు. One other example is America has so much of debt, they are not able to clear those debt, and I can tell you very soon a financial crisis is looming throughout the world. మరి అమెరికా పరిస్థితిని చూసినట్లయితే అనేక అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయినటువంటి దేశంగా ఉంటున్నది. అనేక పరిస్థితులు అలాంటి దేశాలు ఎదుర్కొంటున్నాయి గనుక అతి త్వరలోనే ఆర్థిక ఒత్తిడి రాబోతున్నది ప్రపంచంలో. And we see that all this happens because people don't have patience. ఇదంతా కూడా జరగటానికి కారణం ఏంటంటే ప్రజలకు ఓర్పు సహనం లేదండి. People want to enjoy now and pay later. ప్రజలు ఇప్పుడు అనుభవించి ఆనందించి ఆ తర్వాత డబ్బు చెల్లించాలనుకుంటున్నారు. And there are so many times, so many banks and advertisement, they promise you a loan when you cannot pay it. అనేక బ్యాంకుల వారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో చూసినట్లయితే మీరు కట్టలేని పరిస్థితుల్లో మేము అప్పిస్తాము, లోన్ ఇస్తామంటూ ఉంటారు. So in this world of uncertainty, ఈ అనిశ్చితి కలిగినటువంటి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం చూసినట్లయితే if you are the follower of Jesus, I will tell you, you need not fear. He will take మీరు care of కనుక you. యేసయ్యను వెంబడించే వ్యక్తులుగా ఉండాలని కోరుకున్నట్లయితే మీరేమాత్రం చింతించనక్కర్లేదు, ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉంటాడు. And in the Bible, there is one such person whose name was John. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోహాను అని మనం చూస్తున్నాం. He was the son of అతడు Zebedee. జెబెదయి కుమారుడు అయినటువంటి వాడు అని చూస్తున్నాం. And today I want you to look at his life sketch and learn very important things. ఈరోజు ఒక్కసారి ఆ వ్యక్తి జీవితాన్ని మనం తిరిగేసి చూద్దాం. అతని జీవిత అనుభవాలలో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. John, one among the 12 disciples of Jesus, is many times spoken as a sons of thunder. మరి యోహాను ఈ జెబెదయి కుమారులలో ఒకరి కుమారుడిగా పిలువబడుతున్నటువంటి వాడు ఉరుము పుత్రుడు అని కూడా అతన్ని అనేక సార్లు సంబోధించి ఉన్నారు. Mark 3:17. మార్కు సువార్త 3:17 గనక చూసినట్లయితే జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అను పేరు పెట్టెను. బోయనెర్గేస్ అనగా ఉరిమెడివారని అర్థము. So here we see Jesus is telling John, the brother of James, are the sons of thunder. Why is he calling John a thunder? యాకోబు సహోదరుడగు యోహాను అని అతడు ఉరిమెడు పుత్రుడు అని చెప్తున్నారు. Because when John came to Jesus, immediately he did not change his lifestyle. యోహాను యేసు వద్దకు వచ్చినప్పుడు వెనువెంటనే అతని జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసుకోలేదు, పూర్తిగా మారిపోలేదు. Many times when we see our family members, when we look at church members, we think they should be perfect. అనేక సార్లు మన కుటుంబ సభ్యులను గాని, మన సంఘ సభ్యులను గాని మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వెంటనే వారు పూర్తిగా మారిపోవాలనుకుంటాం. But in the life of John we see that when we come to Jesus,
the transformation, the change we have is slowly and gradual. ఇక్కడ యోహాను జీవితాన్ని గనక మనం చూసినట్లయితే అతడు యేసు వద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు నెమ్మదిగా మృదువుగా అవి మారుతూ కొనసాగుతూ ఉంటాయి. మార్పు అన్నది కొనసాగుతూ Because ఉంటుంది. God in His mercy, He knows if anybody comes to Him, He cannot make 100% turnover. దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు గనక తన వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు 100% పరిపూర్ణుడిగా ఉండి రావాలని ఆయన కోరట్లేదు. So even I see many times we think that people around us should change immediately. అయితే చాలా సార్లు మనమేమనుకుంటామంటే మన చుట్టూ ఉన్న వారు వెంటనే అప్పటికప్పుడే Sometimes మారిపోవాలనుకుంటాం. the husband thinks, no, my wife is praying and she's going to church and she has to change మరి immediately. భర్త ఏమనుకుంటాడంటే నా భార్య సంఘానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది గనక ఆమెలో పూర్తిగా సంపూర్ణంగా వెంటనే మార్పు Sometimes the రావాలంటారు. wife thinks, now I'll take my husband to church and he will listen one message and change his whole life. భార్య ఏమనుకుంటుందంటే నా భర్తను నేను ఈ రోజు సంఘానికి తీసుకెళ్తాను, ఒక్క సందేశాన్ని విని అతడు పూర్తిగా But it's మారిపోవాలనుకుంటుంది. not true in the Bible. అది బైబిల్లో మనం చూస్తే అది వాస్తవం కాదండి, ఆ రీతిగా జరగదు. Where the Bible says we grow in grace. బైబిల్ ఏమంటుందంటే మనము కృపలో ఎదుగువారమై ఉన్నాము. How we grow? ఎలా ఎదుగుతాం కృపలో? When you come to Jesus, if you have 10 bad habits, He'll start dealing with one at a time. మరి మనం యేసు వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ మన వద్ద 10 దురలవాట్లుంటే వెంటనే 10ని మార్చేయడు, కానీ ఒక్కొక్కటిగా ఆయన వ్యవహరిస్తుంటాడు మనతో. For example, think when I come to Jesus, I had a very bad habit of telling lies after lies. ఉదాహరణకి నేను యేసు వద్దకు వచ్చినప్పుడు నాకు ఎలాంటి అలవాటు ఉండేదంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడిని. God in His mercy will slowly start handling with that lies. దేవుడు తన మహా కనికరం చేత నెమ్మదిగా నాతో వ్యవహరిస్తూ ఈ అబద్ధాల విషయంలో నాలో మార్పు రావటానికి ఆయన కార్యం చేయడం మొదలు పెట్టాడు. So I want to tell you, కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, once God finishes dealing with lies, then maybe you are cheating your boss. ఒక్కసారి నీ అబద్ధాల విషయంలో ఆయన నీతో వ్యవహరించిన తర్వాత ఆ తర్వాత నీ యజమానుని పట్ల నువ్వు అసభ్యంగా Maybe you ప్రవర్తిస్తున్నావు. are going to work and not working 8 full hours. ఒకవేళ నువ్వు ఉద్యోగానికి వెళ్తూ ఖచ్చితంగా 8 గంటలు ఉద్యోగం చేయట్లేదేమో. So God in His mercy, when He finished dealing with lies, now He will deal with work. ఇప్పుడు అబద్ధాల విషయంలో దేవుడు వ్యవహరించడం పూర్తయిన తర్వాత ఇప్పుడు నీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో చక్కగా ఉండాలని ఆయన వ్యవహరిస్తాడు నీలో. Because the Holy Spirit is very gentle and very calm. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చాలా మృదువైన వాడు, చాలా నిశ్శబ్దంగా నిమ్మలముగా ఉండేవాడై He ఉన్నాడు. whispered in your ears very softly and slowly. చాలా మృదువుగా నెమ్మదిగా నీ చెవుల్లో ఆయన So I మాట్లాడతాడు. want to tell you, maybe when you have come to Jesus, you are like John, like a thunder. నేను మీకు చెప్తున్నాను, మీరు యోహాను వలె యేసు వద్దకు వచ్చినప్పుడు ఉరుములాగుండొచ్చు. You had everything that the world has. లోకంలో ఉన్న సమస్తం, లోకం కలిగి ఉన్నదంతా నీవు కలిగి ఉండవచ్చు. ఒకవేళ Now అప్పుడు because you have come to Jesus like John, God wants you to give that heavenly things. ఇప్పుడు యోహాను వలె నువ్వు యేసు వద్దకు వచ్చి ఉంటుండగా ఆ పరలోక సంబంధమైనటువంటి ఈవులను ఆయన నీకు ఇవ్వాలని కోరుచున్నాడు, ఇష్టపడుచున్నాడు. The second thing about John was, యోహాను గురించి రెండవ అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, ఆలోచించినట్లయితే, John for sure among all the disciples told so many times, I am the one who Jesus loved. మరి యోహాను అందరిలో శిష్యులందరిలో ఉన్నప్పటికీ ఎక్కువగా చెప్పిన వాడు ఏంటంటే నేను అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నానని. If you read John 13:25, యోహాను 13:35 చదివినట్లయితే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను. why is John, when he wrote this book of John, he was the author and he himself telling Jesus whom he loved. యోహాను సువార్త గ్రంథకర్త ఈ యోహానే కాబట్టి యోహాను ఏమంటున్నాడంటే నేను ప్రేమించిన యేసు అంటున్నాడు. Maybe other disciples may be jealous of John because he is telling he was the best loved by Jesus. యేసయ్య చేత నేను అందరికంటే ఎక్కువగా ప్రేమింపబడ్డానని చెప్పిన మాట చేత అందరూ అసూయపడ్డారేమో శిష్యులంతా. It is so true, my friends. ఇది చాలా వాస్తవం నా స్నేహితులారా. When you come to Jesus, మీరు యేసు వద్దకు వచ్చినప్పుడు you should be 100% sure that God loves you more than anybody. దేవుడు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడని 100% సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి Do ఉండాలి. not worry if you don't have much Facebook likes. నీకు ఎక్కువగా ఫేస్బుక్ లైక్స్ లేవని ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ చింతించనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. Do not worry if you don't have any followers in Twitter. ట్విట్టర్లో
నీకు ఎక్కువ ఫాలోవర్స్ లేరని దాని గురించి విచారపడనక్కర్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. Do not worry if you don't have any follower in your own house. మీ ఇంట్లోనే నేను ఎక్కువగా వెంబడించేవారు నీతో ఉండేవారు లేకపోతే నువ్వేం బాధపడనక్కర్లేదు. Only get up every morning and say, Jesus loves me and I'm going to live a purposeful full life. కేవలము ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో నేను జీవించాలని కోరుచున్నాననే తీర్మానం కలిగి ఉండాలి. Because if you are consumed by 100% of Jesus' love, you will not worry about the worldly temporary love. యేసయ్య ప్రేమ చేత 100% నువ్వు కాల్చివేయబడే రీతిగా ఉన్నట్లయితే నువ్వు ఆ మిగిలిన ప్రేమలను గురించినటువంటి లోటును ఏమాత్రము బాధపడవు. Because today you see, just for people to love a particular person, they're ready to do anything. ఫలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం I ఉంటున్నాం. have one friend, he's my CA. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు నా సిఏగా ఉన్నాడు. His business was not doing very well. అతని వ్యాపారం ఏం బాగలేదు అప్పుడు At పరిస్థితులు. the age of 45 or 46, he decided to go do lawyer. మరి 45-46 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతడు లాయర్ గా చేయడానికి తీర్మానించుకున్నాడు. So he went and enrolled himself to that lawyer's degree. ఆ లాయర్ డిగ్రీ కొరకు తను వెళ్లి ప్రయత్నం చేశాడు. So when he started attending classes, అతడు క్లాసులు హాజరవుతున్నప్పుడు తరగతులకు students had come from all over India. అయితే విద్యార్థులందరూ భారతదేశంలోని ఆయా ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో నుండి వచ్చిన వారు ఉన్నారు అక్కడ. But in that class, there was one girl. Whenever the class break comes, she will go stand alone. She'll smoke. She'll drink Pepsi. Then come again inside. అయితే తరగతిలో ఎప్పుడైనా విరామం వచ్చిన ప్రతిసారి కూడా ఒక అమ్మాయి మాత్రము పక్కకు వెళ్లి అక్కడ నిలబడి ఒక సిగరెట్ తాగి పెప్సీ తాగి నెమ్మదిగా హుందాగా వచ్చేది. There are 4 periods, 4 cigarettes she'll drink. మరి 4 బ్రేకులు ఉన్నట్లయితే 4 సార్లు వెళ్లి సిగరెట్ తాగి వచ్చేది ఆ అమ్మాయి. But one boy in that class was friendly to her. అయితే ఆ క్లాస్ లో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. And within 3 months he left her. 3 నెలల్లోనే ఆమెను విడిచిపెట్టేశాడు అతడు. So my friend who was a CA was observing this. మరి నా స్నేహితుడు సీఏగా ఉన్నటువంటి స్నేహితుడు ఆమెను గమనిస్తున్నాడు, అతన్ని గమనిస్తున్నాడు. He said, "What, this girl is not scared of anybody. అరే ఈ అమ్మాయి ఎవరి గురించి భయపడట్లేదు, దేని గురించి భయపడట్లేదు అనుకున్నాడు అతడు. She's smoking in front of everybody. అందరి ముందు పొగ తాగుతుంది, సిగరెట్ తాగుతుంది. She just lives as she likes and wears the dress she likes." ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆమెకి ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణ వేసుకుంటుంది. So one time the teacher told, "I want you to join in 2 groups and finish one project." మరి ఒకసారి టీచర్ ఏం చెప్పారంటే మీరు ఇద్దరిద్దరుగా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి అన్నట్టుగా ఇద్దరిద్దరు గుంపులుగా మారిపోవాలన్నది చెప్పారు. And when he also was deciding whom to choose, the girl told, "Brother, I will be a partner. Let us finish the project." ఎవరితో ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి బ్రదర్ నేను మీతో పార్ట్నర్ గా ఉండి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తానని చెప్పింది ఆమె. He was very nervous అతడు చాలా కృంగిపోయాడు. because he was married and having 2 children. ఎందుకంటే అతనికి వివాహమై 2 పిల్లలు ఉన్నారు అప్పటికే. But anyway, he agreed. సరే అని ఒప్పుకున్నాడు ఏదైతేనేమి. But the problem was, whenever he sat with the girl to do that project, she would keep smoking. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన ప్రతిసారి కూడా ఈ అమ్మాయి పొగ తాగుతూ ఉండేది. So this guy was so curious and he asked, "Do you drink also?" ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆపుకోలేక నీవు మందు కూడా తాగుతావా అన్నట్టుగా He అడిగాడు. said, "Of course." అవును తాగుతానని చెప్పింది ఆమె. And did not ask any further ఇక question. ఏ మాత్రమే ప్రశ్నలు As the అడగదలుచుకోలేదు. days went by, దినాలు గడుస్తున్న కొలది చూస్తే then slowly she started opening her heart. నెమ్మదిగా ఆమె హృదయాన్ని తెరవటం మొదలుపెట్టింది. She said, "Why am I doing this? నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా అని చెప్పింది. My father left my mother and went to run away with other women. మరి నా తండ్రి నా తల్లిని విడిచిపెట్టి వేరే స్త్రీతో వెళ్లిపోయాడు. My mother is now having an affair with some other man. నా తల్లేమో ఇంకొక పురుషునితో మరి సంబంధం పెట్టుకుంది. They have put me in this hostel in Pune. వారు ఈ పూణేలో నన్ను హాస్టల్లో పెట్టారు. ఈ హాస్టల్లో So nobody loves me. ఎవరు నన్ను ప్రేమించేవారు My లేరు. father sends lot of money every month for me. అయితే నా తండ్రి ప్రతి నెల ఎంతో డబ్బు నా కొరకు So పంపిస్తాడు. I'm just living my life because I don't know tomorrow I'll be alive. రేపు నేను బ్రతుకుంటానో లేదో నాకు తెలియదు కాబట్టి ఈ రోజు నా జీవితాన్ని వీలైనంతగా ఆనందించాలని కోరుచున్నాను. అయితే ఈ వ్యక్తి ఏం చెప్పలేదు ఇక. But when he came out, he was much troubled. అయితే అతడు బయటకు వచ్చిన తర్వాత లోపల హృదయంలో ఎంతో కలవరపడుతున్నాడు. For love's sake, she's ready to do anything. అరే ఈ అమ్మాయి ప్రేమ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది కదా అనుకున్నాడు. But after the project, within 1 month, that girl got friendly to one more boy. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత 1 నెల తర్వాత ఈ అమ్మాయి మరొక అబ్బాయితో సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టింది. And that boy left within 2 months. ఆ అబ్బాయి కూడా 2 నెలల తర్వాత ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And one day, the whole class came to know
this girl in her flat, she hanged herself and died. మరి ఒకరోజు మరి క్లాస్లో తరగతిలో అందరికి తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఉరివేసుకొని. The girl had money. ఆ అమ్మాయికి డబ్బులున్నాయి, The girl had friends. ఆ అమ్మాయికి స్నేహితులున్నారు. But what she was searching ultimately in life for love, she could not get. అన్నిటికంటే మించి జీవితంలో కావాల్సిన ఏ ప్రేమ కొరకైతే ఆమె వెతికిందో ఆ ప్రేమ ఆమెకు దొరకలేదు. Because nobody could understand her suffering and ask her, why are you doing these things? ఆ శ్రమను ఎవరు కూడా అర్థం చేసుకొని నువ్వు ఇలాగే ఎందుకుంటున్నావు, ఎందుకు ఇలా But if చేస్తున్నావు అని anybody అడగలేదు. comes to Jesus, అయితే మీరు యేసు వద్దకు వచ్చినప్పుడు Jesus always knows why this person is doing this one and what is the reason they are ఈ వ్యక్తి telling like ఇలాగ this. ఎందుకు చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ మాట ఎందుకు అంటున్నాడు అని యేసయ్య అన్నిటిని ఎరిగినవాడుగా ఉన్నాడు. So, like John, I want you to believe that God loves you. He has a plan for you. Do not worry about earthly people. యోహాను వలె మీరు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నా కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మకం కలిగి ఏ విషయాన్ని గురించి చింతించవద్దు. Bible says God is love. బైబిల్ మనకు సెలవిస్తుంది దేవుడు ప్రేమ Because స్వరూపి. God loves you, He wants to give His best for you, not your best. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తనకిష్టమైనటువంటి శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని కోరుచున్నాడు, నీకు శ్రేష్టంగా తోచింది కాదు. Because sometimes when we ask God, we think that is the best. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఏదైనా అడిగితే అది మనకు శ్రేష్టమైనది అనుకుంటాం. But God in His mercy, when He loves you, He wants to give His best with all His wisdom and infinite power. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన అనంత జ్ఞానము చొప్పున నీకు తనకు ఏదైతే శ్రేష్టమైందో అదే ఇవ్వాలని కోరుచున్నాడు. I can remember a nice story. కాబట్టి నాకు ఒక అద్భుతమైనటువంటి కథ జ్ఞాపకం వస్తుంది. My friend, once he was praying day and night, asking God for something. నా స్నేహితుడు ఒకసారి దివారాత్రులు ప్రార్థిస్తూ ఒక విషయం కొరకు దేవుని ప్రార్థిస్తూ His అడుగుతున్నాడు. whole mind was occupied with that one thing, asking God. ఆ ఒక్కదాంతో తన మనసు నింపేసుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. Because when we were in the hostel, he liked one girl very much. ఎందుకంటే అతడు హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని బాగా Of course, ఇష్టపడ్డాడు. she అతడు. was very beautiful and she would be well dressed. ఆమె చాలా చక్కగా అందంగా ఉండేది, చక్కగా దుస్తులు ధరించుకునేది. But after getting married, he started praying, God, why you gave this girl to me? అయితే వివాహం అయిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఎందుకు ఈ అమ్మాయిని నాకు ఇచ్చావు? You know what was the problem? సమస్య ఏంటో తెలుసా? This boy was from a very good pastor family. ఈ అబ్బాయి ఏమో మంచి క్రైస్తవ పాస్టర్ కుటుంబం నుంచి వచ్చినవాడు. That girl was from a very well-to-do and a big businessman family. ఆ అమ్మాయి ఏమో చాలా వ్యాపారవేత్తగా డబ్బులు గడించినటువంటి ఒక గొప్ప కుటుంబానికి చెందిన She అమ్మాయి. was used to going to every week to mall to purchase movie and party. ఆమె ప్రతి వారం కూడా మూవీలకు, సినిమాలకు వెళ్తూ, మరి పార్టీలకు వెళ్తూ, మాల్స్ లకు వెళ్లి అనేక షాపింగ్ చేస్తూ ఉండేది, అనేక వస్తువులు And కొంటూ this ఉండేది. pastor's boy, he was used to going to church every Saturday and praying. ఈ అబ్బాయి, ఈ పాస్టర్ గారి కుమారుడేమో ప్రతి వారం సంఘానికి వెళ్తూ ప్రార్థిస్తూ చక్కగా దేవునిలో గడుపుతూ ఉండేవాడు. Anyway, the marriage broke after 6 months. 6 నెలలు గడిచాక ఈ వివాహ బంధం So I తెగిపోయింది. want to tell you, కాబట్టి నేను మీకు when you get చెప్పాలనుకుంటున్నాను, up and tell every morning that God loves me, మరి ప్రతి ఉదయం నువ్వు లేచిన వెంటనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట be చెప్పాలి. careful. చాలా జాగ్రత్తగా ఉండండి. He is going to do what is best according to him, not according to you. ఆయన చిత్తానుసారంగా ఏది శ్రేష్టమైనదే ఆయన భావిస్తే అది నీకు ఇస్తాడు, నీకు ఇష్టమైంది కాదు. There are so many things you may be asking God, which you may not understand what they ఒకవేళ are asking. అనేక వాటిని నువ్వు అడుగుతుండవచ్చు, నువ్వు ఏం అడుగుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు అడుగుతున్నావేమో. Or maybe you're like my friend who are desperately crying and fasting and praying for something, and God knows once He gives you, you will tell God to take it away. నా స్నేహితుల్లాగా దేవుడు తప్పక అది నాకు ఇవ్వాలి, అది నాకు చెయ్యాలని నువ్వు ఉపవాసంతో, ఆకాంక్షతో నువ్వు ప్రార్థిస్తున్నావేమో. అయితే దేవుడు ఇచ్చాక మళ్ళీ అది తీసేయమని దేవుడిని అడుగుతావేమో అని దేవునికి ముందుగానే So there are తెలుసుండవచ్చు. so many things which we ask is harmful to us and will lead us to death. కొన్నిసార్లు మనం అడిగేవి హానికరమైనవిగా ఉంటాయి, అవి మనల్ని మరణానికి దారి తీసేవిగా ఉంటాయి. So whenever you know that God loves you, కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు ఎరిగిన you ప్రతిసారి should be 100% sure నీకు 100% నిశ్చయత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. that He will give me at the right time, at the right place. ఆయన నాకు సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో అది నాకు ఇస్తాడనే నమ్మకం నీకు ఉండాలి. So what is the first point about John? యోహాను గురించి మొదటి అంశం ఏంటండి? When he came to Jesus, he was thunder. అతడు యేసు వద్దకు వచ్చినప్పుడు గమనించినట్లయితే అతడు ఉరుము వంటి వాడుగా ఉన్నాడు. Then slowly he realized that God loves him and he has to be very patient. ఆ తర్వాత అతడు నెమ్మదిగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నేను మౌనంగా, నేను ఓర్పుతో, సహనంతో ఉండాలని తెలుసుకున్నాడు. And the third thing is as John became closer and closer to Jesus, he became very prayerful.
మూడవదిగా మనం గమనించినట్లయితే యోహాను దేవుణ్ణి ప్రేమిస్తూ సన్నిహితంగా ఉంటూ చివరికి చాలా ప్రార్థనా పరుడుగా మారిపోయాడు. Why do we have to pray? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? I want to tell you, the person whom you love, you should spend time with them. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నీవు ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడపవలసినటువంటి అవసరం So ఉంటుంది. if I love my son, నేను గనక నా కుమారుణ్ణి ప్రేమిస్తే only I'll come every day and give him a gift, but I will not talk to him, I'll not spend time with him. మేము ప్రతిరోజు వచ్చి వాడికి కావాల్సింది ఏదో ఒక బహుమానం ఇచ్చేసి అతడితో మాట్లాడకుండా ఏం ముచ్చట పెట్టకుండా ఉన్నాననుకోండి. And years have passed. అలా సంవత్సరాలు గడిచిపోయాయి అనుకోండి. You think my son will learn to love me and understand me? దాన్ని బట్టి నా కుమారుడు నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని మీరు అనుకుంటున్నారండి? అలా జరుగుతుందా? సాధ్యమేనా? First of all, he not understand what I like and what I don't like. మొట్టమొదట నాకు ఏమి ఇష్టమో నాకు ఇష్టం ఏమి లేదో అతనికి అర్థం కాదు. The same way it is with this God. అదే రీతిగా దేవునితో కూడా ఉంటుందండి. When you talk to God, నీవు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, and when you let God talk to you through the Bible, దేవుడు తన గ్రంథము ద్వారా తన బైబిల్ ద్వారా నీతో మాట్లాడడానికి నువ్వు I will tell అనుమతించినప్పుడు you, నేను మీకు చెప్తున్నాను, your relationship with God will only increase. దేవునితో మీకున్నటువంటి సంబంధం ఇంకా అధికమవుతుంది, వృద్ధి చెందుతుంది. Because, as one preacher said, a child of God on his knees is more powerful than anything else. ఎందుకంటే ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మోకాళ్ళ మీద ఉన్నటువంటి దేవుని బిడ్డ కంటే మించిన శక్తిమంతుడు ఇంకెవరు లేరు. అతడు చాలా శక్తిమంతుడిగా ఉంటాడు. So we see among the 12 disciples, when Jesus wanted somebody to pray for him, he only called 3 of them, and one of them was John. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ప్రార్థించాలని కోరుకున్నటువంటి వారిలో పిలిచినప్పుడు అందులో ముగ్గురిని పిలిచాడు. అందులో యోహాను So ఉన్నాడు. if you read Matthew 26:37, మత్తయి సువార్త 26:37 చూసినట్లయితే, పేతురును జెబెదయ 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అని మనం చూస్తున్నాం. so when Jesus was in his closing moments of world ministry, యేసుక్రీస్తు వారు తను ఈ లోక సంబంధంగా చేసిన పరిచర్యలో ముగింపులో మనం చూసినట్లయితే, ఆ ముగింపు సమయంలో when he was sorrowful and very heavy, ఆయన దుఃఖంతోనూ భారభరితంగా ఉన్నప్పుడు called John to pray with him. ఆయన యోహాన్ను పిలిచాడు తనతో కలిసి ప్రార్థించడానికి అన్నట్టు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, when you come to Jesus, నీవు యేసు వద్దకు వచ్చినప్పుడు you are supposed to be spending time in prayer so that the power and the love of God will flow through you. నీవు ప్రార్థనలో సమయం ఎందుకు గడపాలంటే ఆ యొక్క శక్తి, ఆ యొక్క ప్రేమ నీలో ప్రవహించడానికి అన్నట్టుగా నువ్వు ప్రార్థనలో గడపాలి. You know, I have told the story before also. ఈ కథ నేను మీకు ఇంతకు మునుపు కూడా You know, చెప్పాను. there was one Pastor Stephen from Tamil Nadu. ఒక పాస్టర్ స్టీవెన్ గారు ఉన్నారు. అతడు తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు. The problem with this pastor was, whenever he went to stand to sing or preach, he'll start crying. ఈ పాస్టర్ గారితో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అతడు వాక్యం చెప్పడానికి కానీ పాట పాడడానికి కానీ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఏడుస్తూ ఉంటాడు, విలపిస్తూ ఉంటాడు. And whenever somebody called him to pray in the house, whenever he starts praying, he starts crying. ఎప్పుడైనా ఎవరైనా వారి ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచినా గానీ, అతడు ఎప్పుడు ప్రార్థించినా గానీ ఏడుస్తూ ఉండేవాడు. But once in a meeting, his wife was sitting behind and he was supposed to sing a అయితే song. ఒక్కసారి ఒక మీటింగ్ లో అతడు పాట పాడవలసి ఉంటుండగా, ఆ మీటింగ్ లో అతనితో పాటు అతని భార్య కూడా ఉన్నది. And when she was sitting with the audience, ఆమె జనులలో అందరిలో కూర్చున్నప్పుడు then few boys are sitting and making fun of the pastor, telling, see now he'll come now, he'll start crying. మరి కొంతమంది అబ్బాయిలు కూర్చొని, చూడండి ఇప్పుడు అతడు పాట పాడడం మొదలు పెడుతుంటాడు కదా, అతడు ఏడుస్తుంటాడు చూడండి అంటారు. అలాగా అపహాస్యం చేస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. And his wife was very sad. అతని భార్య చాలా విచారంగా ఉంది. Exactly when he came and stood, now this boy started laughing at him. ఖచ్చితంగా అతడు వచ్చి నిలబడగానే ఈ అబ్బాయిలు నవ్వటం మొదలు పెట్టారు. And this wife was so sad. ఈ భార్య చాలా విచారపడ్డది, దుఃఖపడ్డది. And when he came back home, ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, why don't you stop crying and just preach like other pastors? మరి నువ్వు ఏడుపు ఆపేసి ఇతర పాస్టర్ లాగా నువ్వు వాక్యాన్ని ఎందుకు బోధించకూడదు అన్నట్టుగా చెప్పింది. Pastor was very sad. పాస్టర్ గారు చాలా విచారపడ్డాడు. That evening when he was crying and praying to God, ఆ సాయంకాలం అతడు ఏడుస్తూ ప్రార్థిస్తూ విలపిస్తూ దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు God told him, Pastor Stephen, what gift I have given to you? There are so many who want the gift. దేవుడు అతడితో ఏమన్నాడంటే, పాస్టర్ స్టీవెన్, అనేకులు కావాలని ఆశపడుతున్నటువంటి వరాన్ని నేను నీకు ఇచ్చి ఉన్నాను. Lord, teach me to pray and spend time with you. ప్రభా, నేను నీతో సమయాన్ని గడుపుతూ ప్రార్థించే ఆ కృప నాకు దయచేయి. God, there are so many things I have to change. Give me the strength to change. యోహాన్ లాగా అనేక విషయాల్లో మార్పు చెంది బలపడటానికి నాకు ఆ బలం దయచేయండి ప్రభు అని Let అడగాడు. us pray.
ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father. బలమైన దేవా పరలోకపు తండ్రి, Lord, we come to you with all our weaknesses. ప్రభా మా బలహీనతలన్నిటితో మేము నీ We సన్నిధికి come with వస్తున్నాం. all our sins, O Master. మా పాపములన్నిటితో మేము నీ సన్నిధికి వస్తున్నాం. Children who are not loved by their father, O Master. తండ్రుల చేత ప్రేమింపబడని అనేక బిడ్డలున్నారు ప్రభా ఈ లోకంలో. Lord, I pray that you let them know that you love them and you have a plan for them. ప్రభా నీవు వారిని ప్రేమిస్తున్నావని, వారి కొరకు ఒక ఉద్దేశాన్ని, ప్రణాళికని కలిగి ఉన్నావని వారు తెలుసుకొనుటకు సహాయం Teach చేయండి. them to pray, O Master. ప్రభా వారు ప్రార్థించుటకు వారికి నేర్పించండి Lord, నాయన. fill them with your Holy Spirit that they spend more time in your presence. ప్రభా వారు నీ సన్నిధిలో ఇంకా అధికంగా సమయం గడుపునట్లుగా వారిని నీ పరిశుద్ధాత్మతో నింపమని మొరపెడుతూ ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.